ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథం 41 అధ్యాయం 10 వచనం. నేను నీకు తోడై ఉన్నాను. నేను నిన్ను బలపరుతును. ఎన్నో పరిస్థితులు చూసినప్పుడు, విన్నప్పుడు బలహీనమైపోతూ ఉంటాం. అలాంటి బలహీనమైపోయిన వారిని ఎవరు బలపరుస్తారు? స్ట్రెంగ్త్ కావాలని చెప్పి ఎన్నో మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. అవన్నీ తప్పు కాదు కానీ, ఎన్ని వాడినా, ఎంత చేసినా గూడా కొన్నిసార్లు బలం పొందుకోలేం. ఎందుకంటే కొన్నిసార్లు హృదయము చెదిరిపోయినప్పుడు బలం ఉండదు మన జీవితంలో. కాబట్టి ఈరోజు బలహీనమైపోతున్న పరిస్థితుల్లో ఉంటే, బలము కోల్పోతున్న పరిస్థితుల్లో ఉంటే, హృదయము చెదిరిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నేను నీ దేవుడనయ్యున్నాను. నేను నిన్ను బలపరుతును. ఆయన నీ దేవుడు. మొన్న గూడా ఒకరోజు చూసాము. ఆయన మన దేవుడు. ఆయన నా దేవుడు. ఆయన నా కొరకై భూమి మీదకొచ్చాడు. ఆయన నన్ను ఆశీర్వదించడానికొచ్చాడు. ఆయన నన్నే ఆశీర్వదిస్తాడు. ఆయన నన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఆయన నాకు సహాయం జేస్తాడు. ఆయన నాకే సహాయం చేస్తాడు. ఆయన నాకు సహాయం చేయక ఇంకెవరికి సహాయం చేస్తాడు? ఈ మైండ్ సెట్‌లో ఉంటే ఖచ్చితంగా బలం పొందుకుంటాం. చాలా సార్లు దేవుడిది చేస్తాడా? ఇది జరుగుతదా? ఈ కార్యం గూడా నాకు జరుగుతదా? అవును. దేవుడు తోడుగా ఉంటే ఏదైనా జరుగుతది. దేవుడు మనకి సహాయంగా ఉంటే మన జీవితంలో అసాధ్యమైంది ఏది లేడు. అసాధ్యమైంది ఏదీ లేదు. మన దేవుడు అసాధ్యాలను సైతము సుసాధ్యాలుగా చేసేవాడు. మన దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. కాబట్టి ఈరోజు బలహీనమైపోతూ ఉంటే ఎన్నో వార్తలు విని, ఎన్నో పరిస్థితులు చూసి, వారి జీవితంలో ఇలా అయింది, వీరి జీవితంలో ఇలా అయిందని తెలుసుకొని, బలము కోల్పోతున్న పరిస్థితుల్లో ఉంటే, ఈరోజు దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. ఆయన నీ దేవుడు. ఆయన నీకు బలమిస్తాడు. ఆయన నీకున్న ప్రతి పరిస్థితి నుంచి, ప్రతి కీడు నుంచి, ప్రతి అపాయం నుంచి, ప్రతి భయము నుంచి, ప్రతి దుస్థితి నుంచి ఆయన నిన్ను తప్పిస్తాడు. నీ హృదయానికి బలమిస్తాడు. నీ ఆత్మకు బలమిస్తాడు. నిన్ను బలపరిచి నీ ద్వారా ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నీ ద్వారా ఆయన మహిమపరచబడడానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ఆయన రాకడ కొరకే సిద్ధపడదాం. ప్రైజ్ ద లార్డ్.